నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. పరకాల నియోజకవర్గం పోచారం గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కోర రమేష్ కత్తెర గుర్తు కోటేసి మెజార్టీతో గెలిపించాలి. చల్ల ధర్మారెడ్డి సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కోర రమేష్ కత్తెర గుర్తు కోటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి ప్రజల్ని కోరారు. పోచారం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సన్నాహక సమావేశంలో వారు పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ వార్డుల వారీగా నియమించిన ఇన్ఛార్జీలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఓటర్ని కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలను వివరించాలన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్లో చేసిన అభివృద్ధి ప్రజలకు గుర్తు చేయాలి. గత 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి ఏం చేశారని అన్నారు. మేమే బలవంతంగా కూడా పెట్టడం జరిగింది. మరి వారిని మీరందరూ కూడా ఆశీర్వదించి గెలిపిస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. నేను స్పీచ్ చేయదలుచుకోలే, కొన్ని గుర్తు చేసుకొని డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇవాళ ఒక్కసారి పొరపాటు జరిగితే మనం ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాం ఆలోచన చేయాలి. ఒక 2 సంవత్సరాల అభివృద్ధి ఏంది, 2 సంవత్సరాల పనులు ఏంది మీకు ఒక్కసారి గుర్తు చేస్తాను. 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భారతదేశంలో లేనటువంటి ఒక వినూత్నమైనటువంటి పథకాలను, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలను సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని చేసాడు. అప్పుడప్పుడు ఇక్కడ నేను ఇట్లకెళ్ళి పోతాను, ముసలోళ్ళు అందరూ కూర్చునేది, ఇలా కూర్చొని ఏం మాట్లాడుకునేది, ఏమమ్మా ఏంది అని అడిగితే వాళ్ళు చెప్పేది, కేసీఆర్ మాకు పెద్ద కొడుకు లాంటోడు, ఆయన 2000 పెన్షన్ ఇస్తేనే మా ఇంట్లో మేము మాదే తింటాను, ఏ కొడుకు చూస్తలేడు, ఏ బిడ్డ చూస్తలేదు అని అనుకునేదా అనుకోపోదా? ముసలోళ్ళంతా చెప్పాలి, అనుకునేదా లేదా? ఎవరు రేవంత్ రెడ్డి నేను 4000 ఇస్తా, ఓల్డేజ్ పెన్షన్స్ అని 4000 ఇస్తా అన్నాడు. పాపం ఆశాజీవులమే మనం. 4000 ఇస్తారన్నాడు కదా అని ఇచ్చిండా? సరే 4000 ఇవ్వకపోతే వీళ్ళ పైసలే కదా, వీళ్ళ పైసలు నెలకు 256 కోట్లు అవుతుంది రాష్ట్రంలో. అంటే 500 కోట్లు ముసలోళ్ళ పైసలు తీసుకుని ఆయన వేరే పని చేసి, ఇది మీరు గుర్తు చేసుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళు మీ దగ్గరికి ఇళ్ళకి వచ్చి ఓటు అడిగితే మా ముసలోళ్ళకి వచ్చే 4000 పట్టుకొని వచ్చినాక ఓటు వేయమన్నాడు కదా. ఇది అడిగే హక్కు ఉంది మనకు. నేను ఉత్తరం చెప్పలేదు. సరే 4000 పెంచుతాను హామీ ఇచ్చినావు, హామీ పక్కకు పెట్టు, వీళ్ళకి ఇచ్చే 2000 ఇవ్వాలన్నా వద్దా? చెప్తలేరు, సగం సగం చెప్తాను, ఇవ్వాలి. ఇదొక పద్ధతి. మీకు 2500 అంటే మీరు ఆశపడి మీరు కొందరు అటు వేసిరు, ఏసీలు ఇల్లు ఉన్నోళ్ళు ఏసీలు, కానీ నేనేమో నాకు ఏమవుతాను ఏసీలు అటు ఏసీలు ఎందుకు ఆశపడ్డారు? 2500 వస్తానే. మళ్ళీ ఇంకా పైకి వెళ్ళి ఏం చెప్పి మీ బిడ్డలో స్కూటీలు కొనిస్తా అన్నాడు. కొనిచ్చాడా? ఇక్కడ ఇట్లా పోతాంటే 2-3 పనులు కనపడ్డాయి, అవి అవేనా? మరి 2500 బాకీ ఉన్నారా లేరా? వాళ్ళు చెప్పిన హామీలు మీకు గుర్తు చేస్తా, అవి ఏమన్నా ఇచ్చేలా ఆలోచించి. ఇలా అందరూ రైతు కుటుంబాలే ఉన్నాం, వ్యవసాయం చేసుకునే కుటుంబాలే ఉన్నాం. కేసీఆర్ గారు ఆలోచన చేసి వ్యవసాయ రంగం పుట్టుపడద్దు, ఆ వ్యవసాయ రంగం పైకి పోవాలి, వాళ్ళు ఆర్థికంగా ఎదగాలంటే ఆయిటి పోనాగానే అద్దె దుకాణాలు పోయి అప్పులు తెచ్చుకుంటారు, బ్యాంకు పోయి అప్పులు తెచ్చుకుంటారు. అప్పు పుట్టిన వాళ్ళు వ్యవసాయం లేట్ అవుతుంది, మనమే ఇద్దామనే ఉద్దేశంతో పంటకు 5000, వర్షాకాలం 5000 ఎకరానికి, యాసంకి 5000 ఇచ్చిండా అమ్మ? ఒక్క నిమిషం నేను పోయినాక చర్చ పెట్టుకుని 5,000 10,000 కేసీఆర్ బ్రహ్మాండంగా ఇస్తా అంటే రైతులందరూ ఏమనుకున్నారు? రేవంత్ రెడ్డి 15,000 ఇస్తాడట, ఇంకా 5,000 ఎక్కువ వస్తానే కదా, కేసీఆర్ అయితే ఇవే ఇస్తాడు కదా. రైతులందరూ ఆశపడ్డాం. ఎవరైనా ఇస్తానంటే వస్తానంటే ఆశపడతాం కదా. ఇచ్చిండా మరి 15,000? ఇచ్చిండా? మొగోళ్ళు చెప్పాలి. లేకుండా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి కాంట్రాక్ట్ బిల్లులు ఇచ్చుకున్నాడు. అంటే మనకు వచ్చే 5,000 ఎందుకు కట్ చేసినట్టు? మనకు రెగ్యులర్గా వచ్చేది. మళ్ళీ ఆయిట్ ఎప్పుడు ఉంటుందో. మనకు 10 సంవత్సరాల కాలంలో చెప్పులు పెట్టినామా? ఆయన అన్నాడు ఆనాటి రోజులు వస్తాయి, ఆనాటి రోజులు వస్తాయని. మళ్ళీ కాంగ్రెస్ రోజులు తెచ్చాడు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అదే చెప్పులు పెట్టాం, ఇప్పుడు చెప్పులు పెట్టాం. నేను ఆ గోస చూసిన పేపర్లో కానీ టీవీలో కానీ అటు ఇటు పోతున్నప్పుడు చూసినాము. ఏం గోస అంటే అది? భార్యాభర్తలు ఇద్దరు కూలి పని చేసుకొని, బాయికాడికి పోయే పని చేసుకొని, రోజుకో 1000 రూపాయల కూర్లు పక్కకు పెట్టి సర్ది కట్టుకొని పోయి 2 రోజులు 3 రోజులు 4 రోజులు పడుకుంటుంది. ఎంత ఖర్చు వచ్చింది? ఒక్క బస్సు తెచ్చుకోవడానికి 2-3 వేలు లాస్ అయినాం. 2-3 వేలు కాదు, ఇక్కడి నుంచి భార్యాభర్తలు పరకాల పోయి ఉంటే ఎంతసేపు కూర్చుంటాడా? ఇక నా చెప్పులు నీ చెప్పులు కావాలి ఉండే ఇక్కడ అని భార్య నాడు పెట్టి నీ ఇటాడు పోయొచ్చే, ఇటాడు పోయితే అట్లా 500 ఖర్చు పెట్టి వచ్చే. అంటే ఈరోజు అనేక రకాల ఖర్చు పెట్టి ఇంటికాడు ఉంటేనో మనం పని చేసుకుంటాం. పరకాల మనకు 8 క్వింటాలు పండింది అనుకుందాం, లేదా 10 క్వింటాలు పండింది, మిగతా పత్తి కొనడట. ఆయన కొనడట 7 క్వింటాలే కొంటే మిగతా 2 క్వింటాల్లో 3 క్వింటాలు ఎక్కడ అమ్మాలి? మధ్యలో బ్రోకర్కి అమ్ముకోవాలి. బ్రోకర్కి అమ్మితే వాడు ఎంత కొంటాడు? 4,500 నుంచి 6,000 కొంటాడు. 8,100 సీసే ఇస్తే నువ్వు 6,000 ఇస్తే మనకు ఎందుకు నష్టం? ఇది అసలు ఏం పరిపాలన, ఏం వ్యవహారం, వ్యవసాయ రంగానికి ఏం చూస్తున్నాడో ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఈ మహిళలకు
కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు బ్రహ్మాండంగా ఇస్తున్నాం. వాళ్ళు సంతోషంగా చెక్కులు తీసుకుంటారు. లేని ఆశ పుట్టించే నీకు తులం బంగారం ఇస్తామని. కోటీశ్వరరాలకైనా తులం బంగారం వస్తుందంటే ఆశపడతారా లేదా? ఆశపడ్డాం. అట్లా వస్తుంది కావచ్చు, అట్లా గుద్దిలు కొందరు. తర్వాత ఏం చేసిండు? భార్య భర్తలు ఇద్దరు బస్సుకు పోతే ఆమెకో ఫ్రీ, ఈయనకో డబుల్ టికెట్. ఇక్కడ పెంచిందా బస్ ఛార్జ్? అంటే ఏందన్నా ఒకటి కొంటే ఒకటి ఫ్రీయా? ఈయన పెట్టేది స్కీములు ఏం చేసిందో ఒకసారి మిమ్మల్ని ఆలోచించమంటారు. నేను ఓటు ఇటయ్యి అటయ్యి అనట్లే. నేను కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన అబద్ధాలు ఇన్ని కాదు, అన్ని కాదు, ఒకటి కాదు, రెండు కాదు. రైతులకు వచ్చి ఇంటికి వచ్చి మనకు 15,000 వస్తాయని ఆశ పెట్టిండు, మీకు 2,500 వస్తాయని ఆశ పెట్టిండు. ఇది ఇస్తామని ఏమి ఇచ్చిండు? ఒక్కసారి మేము మనస్సాక్షిగా ఆలోచించుకోవాలి. వాడు కట్టుకున్నారు, బిల్లులు రాలేదు. ఆ బిల్లుల గురించి కూడా వీళ్ళే ఆపి ఆ జీవో రద్దు చేసి ఎన్ని ఇచ్చినాము ఇక్కడ? 30 ప్రభుత్వ జీవో ఉన్నది. కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ మీద కోర్టు ఫీజులు కట్టి 3,000 ఇండ్ల మీద నేను కోర్టుకు పోయినా అది ఆర్డర్ వచ్చే టైంకు వీళ్ళు ఆపుతా ఉన్నారు. మొన్న కూడా ఇప్పుడు ఎలక్షన్ల తర్వాత ఇవ్వమన్నారు. మధ్యలోనేమో మేము గృహలక్ష్మి అన్నా అంటే అది కూడా అలిమి కానీ హామీలు ఇచ్చుకుంటూ అసలు ఇస్తామా ఇయ్యమా సాధ్యమా కాదా కూడా కాదు. కాంగ్రెస్ నాయకులకు అసలు ఏం చేస్తానో కూడా తోయట్లేదు. వాళ్ళు ఏం హామీలు ఇవ్వాలన్నా కూడా తెలియట్లేదు. ఆనాడు కేసీఆర్ గారు ఏది చెప్పిండో అది ఇచ్చిండు. మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా అనేక రకాల సంక్షేమ పథకాలు తప్పకుండా ఇచ్చిండు. ఒక్కటి దళిత బంధు వల్ల ఇబ్బంది పడ్డాం. దళిత బంధు కూడా నేను ప్రేమతోటే, నేను మనస్ఫూర్తిగా ఊళ్ళో 100-200 ఉంటే ఊరికి ఎన్ని ఇచ్చినాం? అవి 15 ఇచ్చినాం. 15 ఇవ్వగానే 200 మంది అడిగిన నా మీద. గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీలకు మేము 12 లక్షలు ఇస్తామన్నాడు. మీరు గుర్తు చేసుకోవాలి. మరి కేసీఆర్ ఇచ్చే 10 లక్షలు ఇవ్వలేదు కదా, ఆయన ఇస్తారన్న 12 లక్షలు ఇచ్చిందా ఇవ్వలేదా ఒకసారి చెప్పాలి. మీ ఊరోలే ఇచ్చిందా లేదా? మరి కేసీఆర్ మీద కోపంతో ఓట్లన్నీ అటే ఇస్తుంది. ఈయన ఇస్తారని మాకు ఇవ్వకపోయాని మరి ఆయన ఎందుకు 12 లక్షలు ఇవ్వలేదో ఒకసారి మీరు ఆలోచించుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఈ విధంగా మనం ఏ స్కీమ్ పెడితే ఆ స్కీమ్ను డబుల్ చేసి చెప్పడం, ప్రజలను ఆశలు పెట్టడం, ప్రజలను మోసగించడం, ఓట్లు వేసుకున్నారు. ఇప్పుడు నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, మీ సర్పంచ్ గారు పనిచేసిండు, ఇంతకుముందు ఎంపీటీసీగా పనిచేసిండు, కష్టపడతాడు, కష్టపోతూ మీరు ఏదడుగుతా చేసి మీ ఇంట్లో మనిషి లెక్క తిరిగే వ్యక్తి. ఎవరి మీద దేశ భావోద్యోగాలు పెట్టుకోలే, ఎవరితో గొడవలు పెట్టుకోలే. ఊళ్ళో గొడవలు కూడా సర్దుమరిగి ఇచ్చేటే తప్ప